ఏపీ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ గా నియమితులైన డాక్టర్ జెడ్ శివప్రసాద్ విజయవాడలోని వారి కార్యాలయం నందు పదవి బాధ్యతలను స్వీకరించారు. అనంతరం సంబంధిత అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జెడ్ శివప్రసాద్ మాట్లాడుతూ ఇన్లాండ్ వాటర్ వేస్ ప్రాజెక్టులు అభివృద్ధి చెందిన దేశాల్లో ముందంజలో ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ లో వీటి వినియోగంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. ఇన్లాండ్ వాటర్ వేస్ ద్వారా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధితో పాటు పరిశ్రమలు రాక ఊపందుకుంటాయి. రాష్ట్రంలో పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. వాటిని సమన్వయపరుచుకుంటూ రాష్ట్ర జల మార్గాలను అభివృద్ధి పరచుకోవాల్సి ఉంది అని, విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సూచనలతో ఇన్లాండ్ వాటర్ వేస్ అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అంతర్గత జలమార్గాల ప్రాధికార సంస్థ మండలి APIWA చైర్మన్గా ప్రమాణం చేసి నా సామర్థ్యం, జ్ఞానం మరియు తీర్పులో భయం లేకుండా, పక్షపాతం లేకుండా, ప్రీతి లేదా ద్వేషం లేకుండా బాధ్యతల నిబద్ధతతో విశ్వాసపూర్వకంగా నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నిర్వాహక మండలి యొక్క రాజ్యాంగం, సమగ్రత మరియు గోప్యతను నేను గౌరవిస్తూ ఏదైనా స్వార్థ సంబంధాలను నివారిస్తానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను. చైర్మన్ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు నేను బాధ్యతలు తీసుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా విజన్ ఉన్నటువంటి నాయకుడు. ఆయన ఈరోజు నాకు ఈ యొక్క బాధ్యత నుంచి దీన్ని నిర్వర్తించమని చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆయనకు నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే నాకు మార్గదర్శి గౌరవనీయులు ఐటీ విద్యాశాఖల మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. ఇది చాలా క్లిష్టమైనటువంటి బాధ్యత, చాలా బరువుతో బాధ్యతతో కూడినటువంటి ఒక మంచి ప్రాజెక్టుని నాకు ఈరోజు వీరు నియమించినారు. ఇది ఈ ఇన్లాండ్ వాటర్ వేస్ అనేటువంటిది వాస్తవానికి చాలా పాత సబ్జెక్టు. ఈరోజు మళ్ళా తెర మీదకి వచ్చింది. గడిచిన 2 సంవత్సరాలుగా ఈ యొక్క సబ్జెక్టు మీద రాష్ట్రాలు అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి దృష్టిని కేంద్రీకరించింది. ఈరోజు మనందరికీ తెలుసు, జల మార్గాల ద్వారా ఈ యొక్క వాటర్ వేస్, ఇన్లాండ్ వాటర్ వేస్ మార్గాల ద్వారా మన రవాణా కానీ లేకపోతే కార్గో మూవ్మెంట్ కనుక పెట్టుకున్నట్టయితే చాలా తక్కువ ఖర్చుతో ఇది ఫలవంతంగా మనం చేసుకోవచ్చు. రోడ్డు మార్గాలు, రైలు మార్గాలతో పోలిస్తే సగం ఖర్చుతోనే ఈరోజు రవాణా చేసుకోవచ్చు. అట్లనే ఎకో ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. పర్యావరణం సమతుల్యత పాటిస్తూ ఈ యొక్క అంతర్గత రవాణాను మనం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అట్లనే రోడ్డు మార్గాల మీద ట్రాఫిక్ను కూడా తగ్గించేటటువంటి పరిస్థితులు ఈ యొక్క ఇష్యూలో ఉన్నాయి. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మరి ముఖ్యంగా మనకి కోస్తా కారిడార్ సుమారు 975 కిలోమీటర్ల దాకా విస్తరించింది. నెల్లూరు నుండి మనం పైదాకా విశాఖపట్నం వరకు వెళ్ళినట్టయితే. అట్లనే లోపల కూడా మనకి ఈ యొక్క కృష్ణా, గోదావరి, కన్నా, తుంగభద్ర నదులు అడ్డంగా వస్తూ ఈ యొక్క నదుల నుండి పోర్టుకి లేదా కోస్ట్కి అనుసంధానం చేస్తూ సుమారు 1500 కిలోమీటర్ల దాకా కూడా మనకి మార్గాలు ఉన్నాయి, జల మార్గాలు ఉన్నాయి. మనం ఈ యొక్క మార్గాలను, ఈ యొక్క జల మార్గాలను కారిడార్కి అనుసంధానం చేస్తూ అట్లనే పోర్ట్లు, రైళ్లు, ఇతర రోడ్డు మార్గాలకి అనుసంధానం చేస్తూ ఇందులో రవాణాను మనం పెంచుకోవాలి. తద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన జరగాలి, ఉద్యోగాలు, అవకాశాలు, ఉపాధి రావాలి. కాబట్టి ఈ యొక్క ఇష్యూలో పోర్ట్లకు అనుసంధానం చేస్తూ సాగర్మాల ప్రాజెక్టులు, ఇతర కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి అనేక ప్రాజెక్ట్స్ ఈరోజు మన ముందున్నాయి. పోర్టు కనెక్టివిటీ, జలమార్గాల ద్వారా పెంచేటటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్దలు, కృషివల్లు అయినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మంత్రిమండలి దృష్టి కేంద్రీకరించింది.
అనేక పాశ్చాత్య దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ యొక్క ఇన్లాండ్ వాటర్ వేస్ ఈరోజు చాలా ముందంజలో ఉంది. వాటిని అన్నింటినీ మనం ఆదర్శంగా తీసుకొని వాటిని స్టడీ చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వంతో కూడా మనకి చాలా పనులు ఉంటాయి. అనేక ప్రాజెక్ట్స్, చాలా నిధులు కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నాం. వాటన్నిటిని కూడా మనం బాగా శ్రద్ధగా పనిచేస్తూ పెద్దలు సిఇఓ గారు ఉన్నారు, చాలా అనుభవజ్ఞులు రాఘరావు గారు, వీరు సహకారంతో స్టాఫ్ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ బట్టి చిన్న చిన్న ఇబ్బందులు అన్ని కూడా మేము అధిగమిస్తాం. డెఫినెట్గా పెద్దలందరి కృషి సహకారంతో, స్టాఫ్ అందరి యొక్క సమిష్టి కృషితో ఖచ్చితంగా ఈ సంస్థకు ఒక ఐడెంటిటీ, ఈ సంస్థ ద్వారా అనేక మంచి పనులు రాష్ట్రానికి అభివృద్ధి చెందే విధంగా మేమందరం కూడా ఇందులో గట్టిగా పనిచేసి రాష్ట్రం అభివృద్ధిలో మా వంతు పాత్రని పోషిస్తాం. చంద్రబాబు నాయుడు